హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి శివరాత్రి స్పెషల్ సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునేటటువంటి పుట్నాల పిండి అలాగే గుగ్గిళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనేది మీతోనే షేర్ చేయబోతున్నాను. ముందుగా దీనికోసం ఈ విధంగా శనగలను తీసుకోవాలి. మనకి ఎంతైతే శనగలు కావాలో అన్ని శనగలను తీసుకొని ఈ విధంగా నీళ్ళని యాడ్ చేసుకొని 5 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ విధంగా ఒక సెరవలో నీళ్లు తీసుకొని అందులో ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి శనగలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా శనగలని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు పుట్నాల పిండి కోసం 1 ఇంచు కొబ్బరి అలాగే యాలకులని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 కప్పు పుట్నాల పప్పును యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్కి 1/2 కప్పు బెల్లం తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పిండి అనేది తయారు చేసుకుంటే పుట్నాల పిండి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆ పిండి తయారు చేసుకునేలోగా ఈ గుగ్గిళ్ళు అనేవి ఈ విధంగా ఉడికిపోతాయి. ఈ విధంగా పట్టుకొని చూస్తే మెత్తగా ఈ విధంగా ప్రెష్ అయినట్లయితే మనకి గుగ్గిళ్ళు అనేవి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఈ విధంగా బాగా ఉడికినటువంటి గుగ్గిళ్ళని ఒక జల్లెడ గిన్నెలోకి తీసుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులని యాడ్ చేసుకొని 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. లేదు నైవేద్యం కాకుండా మామూలుగా చేసుకుంటున్నామంటే మాత్రమే వెల్లుల్లి రెమ్మలని కానీ ఉల్లిపాయలను కానీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడికించుకున్నటువంటి శనగలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మామూలుగా మనం ప్రసాదం చేసుకునే టైంలో ఈ వెల్లుల్లి ఉల్లిపాయలని యాడ్ చేయొద్దు. ఇది నేను నార్మల్గా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మీతో నేను షేర్ చేస్తున్నాను. వెల్లుల్లిని స్కిప్ చేసి మిగతా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి గుగ్గిళ్ళు అనేటివి రెడీ అవుతాయి. ఈ విధంగా శివరాత్రికి మనం సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే మనం పుట్నాల పిండి శనగ గుగ్గిళ్ళు అనేవి తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలాగ అనిపించింది? కొత్తగా అనిపించిందా? మీకు ఉపయోగకరంగా అనిపించిందా? అలా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.